మహిళలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇమ్యూనిటీ అధికారి డాక్టర్ శోభ అన్నారు. పెద్దపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం స్వస్థ నారీ స్వసత్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పలువురికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యూనిటీ అధికారి డాక్టర్ శోభ మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో పెద్దపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ చక్రధర్, డాక్టర్ అనంతపాల్, టీడీపీ నాయకులు గుత్తా అనిల్, ఐసీడీఎస్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎంఎల్హెచ్పీలు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. మమ్మల్ని కూర్చోబెట్టి ఎంతసేపు మాట్లాడుతున్నారేంటి? మీ అందరికి ఒక చిన్న మాట, చాలా వరకు మీకు అవగాహన కల్పించడానికి ప్రదర్శించారు. అలాగే మీరు మీలో మహిళలు సేవ చేయడానికి రక్తదానం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. యువతులు పిల్లల కోసం క్రమం తప్పని మానసిక మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు 17వ తారీఖున స్వస్థ నారీ స్వస్థ పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని మనందరికీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క స్త్రీ ఆరోగ్యాన్ని కూడా ముందస్తుగా పరీక్షించుకొని ఏ విధమైన కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవాలని, స్త్రీ ఆరోగ్యంగా ఉంటే తన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని కాన్సెప్ట్ మీద ప్రతి గ్రామాల్లోనూ కూడా ఈ క్యాంపులు జరిగేటట్టుగా ప్లాన్ చేసి మేము ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి జరపడం జరిగింది. దీనిలో మేము ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి మొత్తం మనకి 540 సెంటర్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ మన గవర్నమెంట్ హాస్పిటల్తో కలిపి. సో ప్రతి దగ్గర కూడా ప్రతిరోజు కూడా జరుగుతుంది. ప్రతిరోజు కూడా అందరూ కూడా గ్రామంలో ప్రతి గ్రామం మారుమూల గ్రామాల్లో కూడా జరుగుతుంది. ప్రతి మారుమూల గ్రామంలోని స్త్రీ కూడా ఈ క్యాంప్ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేశారు. నాట్ ఓన్లీ ఇన్ క్యాంప్ డేస్, తర్వాత కూడా ఈ విధమైన స్క్రీనింగే జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి స్త్రీని కూడా రక్తహీనత గురించి అవనివ్వండి, బీపీ షుగర్ల గురించి అవనివ్వండి, క్యాన్సర్ల గురించి అవనివ్వండి, అలాగే ఆ విధంగా ప్రతి స్త్రీ కూడా ఆరోగ్యవంతంగా ఉండి తన కుటుంబాన్ని, తన యొక్క పిల్లల భవిష్యత్తుని కానీ భర్త భవిష్యత్తుని కానీ ఆరోగ్యంగా చేర్చుకుని దేశ పురోగతికి తోడ్పడతారని ఆశిస్తూ